So hi guys, last video lo మనం ఒక node ని begin లో ఎలా insert చేయాలో చూసాము. So now we need to take a look about how to insert a node at end of a list. Okay, so ఇక్కడ కూడా సేమ్ కదా. సో ఇక్కడ మనం తీసుకున్న మెథడ్ ఏంటి అంటే add end. సో అండ్ బై ద వే ఇంకోటి ఇక్కడ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇన్సర్ట్ కి ఏదైతే చేశానో సేమ్ అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పర్టికులర్ ఇన్సర్ట్ ఎట్ బిగిన్ కి ఏదైతే లిస్ట్ తీసుకున్నానో అదే లిస్ట్ ని ఇన్సర్ట్ ఎట్ ఎండ్ కూడా తీసుకుంటున్నాను. చాలా మంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు నార్మల్ గా మనం ఒక లింక్ లిస్ట్ ని క్రియేట్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, ఒక నోడ్ అనేది లాస్ట్ అంటే నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ఎ లిస్టే కదా యాడ్ అవుతుంది. అలాంటప్పుడు స్పెసిఫిక్ గా మనం వాయిడ్ యాడ్ ఎండ్ అనే మెథడ్ అనేది ఎందుకు అని అడుగుతారు అనమాట. నాన్న ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ రాశాను. ఆ కోడ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ముందు నేను ఒక నోడ్ క్రియేట్ చేశాను, నథింగ్ బట్ ముందు ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేశాను కదా. సో మనకి ఇలా ఉన్నాయి అంటే నథింగ్ బట్ 4 నోడ్స్ ఉన్నాయి కదా. ఈ 4 నోడ్స్ లో న్యూ నోడ్ ఇక్కడే ఉంది, స్టార్ట్ నోడ్ కూడా ఇక్కడే ఉంది. అవునా, న్యూ నోడ్ ఇక్కడే ఉంది, స్టార్ట్ నోడ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ లాస్ట్ ఇక్కడ మనకి ఏముంటుంది, కరెంట్ నోడ్ ఉంటుంది బేసిక్ గా. అంటే ముందు ఎగ్జాంపుల్ కి ఇదనమాట. ఇప్పుడు నేను ఏదైతే న్యూ నోడ్ క్రియేట్ చేస్తానో ఇప్పుడు ఈ న్యూ నోడ్ అనేది ఎక్కడ యాడ్ అవ్వాలి, ఇక్కడ యాడ్ అవ్వాలి. అంటే కరెంట్ యాడ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అవ్వాలి. అప్పుడు ఈ న్యూ నోడ్ ని మనం ఏం చేయాలి, డైరెక్ట్ గా మనం న్యూ నోడ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడికి వచ్చేసి అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎండ్ అయిపోతుంది బేసిక్ గా అయితే. బట్ కానీ ఇఫ్ యూ పెర్ఫార్మ్ లైక్ యాడ్ మిడిల్ చేసి ఇప్పుడు మీరు ఇది ఇన్ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ స్టెప్ అంటే యాడ్ బిగిన్ చేసిన తర్వాత, అంటే ఇది యాడ్ బిగిన్ చేసిన తర్వాత మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే యాడ్ అనేది ఈజీగా అయిపోతుంది. బట్ కానీ ఇక్కడ యాడ్ మిడిల్ చేసిన తర్వాత మీరు ఈ లాజిక్ రాయకుండా నార్మల్ క్రియేషన్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్ వాడితే పాయింటర్స్ అనేవి ఎగ్జాక్ట్ గా పొజిషన్స్ లో ఉండవు. అప్పుడు మనకి పాయింటర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, అవుట్పుట్ ఎగ్జాక్ట్ గా రాదు. ఆ ప్రాబ్లం మనకి రాకుండా ఉండాలి అంటే సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే వీ నీడ్ టు రైట్ ద లాజిక్ అండ్ పాయింటర్స్ ని సెట్ చేయాలన్నమాట. ఆ సెట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ పాయింటర్స్ లో మనం నథింగ్ బట్ ఇక్కడ మనం యాడ్ ఎండ్ లో మనం ఒక కోడ్ అనేది బిల్డ్ చేస్తాం. ఈ కోడ్ అనేది చాలా సింపుల్ అన్న, చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ void add end మెథడ్ ఇది. సో వీ నీడ్ టు ఇన్సర్ట్ ఏ నోడ్ ఎట్ ఎండ్ ఆఫ్ ఏ లిస్ట్. అయితే ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ మనకి చాలా సార్లు వచ్చింది, m ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ malloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ నోడ్ కదా. సో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఫస్ట్ నేను అది రాస్తాను, దాని తర్వాత న్యూ నోడ్ ఏదైతే ఉందో రాస్తాను. దాని ఇక్కడ బేసిక్ గా మనకి ఎగ్జిస్టింగ్ మనకి ఏమున్నాయి, ఎస్. So the node 1003, the node 1002, the node 1001. This is 10 and this is 20 and this is 30. So this is by default we have null. This is 1003 and this is 1002. ఇది మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్న లిస్ట్. దీంట్లో మనకి స్టార్ట్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కరెంట్ పాయింటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. న్యూ నోడ్ పాయింటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు మనకి క్లియర్ కదా. సో ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సో n ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ malloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ అని ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి, వీ నీడ్ టు క్రియేట్ న్యూ నోడ్. సో ఇప్పుడు మనకు ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నీకు ముందు ఇది అర్థం అవ్వాలి, రైట్? ఒక న్యూ నోడ్ క్రియేట్ అయింది. న్యూ నోడ్ పాయింటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ న్యూ నోడ్ పాయింటర్ ఇక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, సో ఏదైతే మనకి క్రియేట్ చేసామో ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు దీని యొక్క అడ్రస్ అనేది 1004 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అడ్రస్. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే వీ నీడ్ టు ఎంటర్ ద డేటా. సో దానికి మనం ఇక్కడ రాస్తున్నాను, సో ఎంటర్ ద డేటా అని. సో ఇప్పుడు ఈ డేటాలో మనం ఏం చేస్తున్నాం అంటే n arrow డేటా అంటే నథింగ్ బట్ n arrow డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ ద డేటా. సో ఆల్రెడీ ఇక్కడ నేను 40 తీసుకున్నాను కాబట్టి ఐ వాంట్ టు మెన్షన్ 40. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు ఇన్నర్ యాడ్ బిగిన్ ఏదైతే చేస్తామో ఇక్కడ వరకు సేమ్ అంతే. ఇక్కడ నుంచి లాజిక్ మార్చి చూడండి, ఇక్కడ మన యొక్క నోడ్ అనేది ఎక్కడ యాడ్ అవ్వాలి, లాస్ట్ లో యాడ్ అవ్వాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టార్ట్ ఏదైతే ఉందో ఈ స్టార్ట్ అనేది ఎలాగో ఫస్ట్ లో ఉంటుంది కాబట్టి ఈ స్టార్ట్ ని తీసుకొచ్చి లాస్ట్ కి తీసుకురావాలి. అంటే స్టార్ట్ ని తీసుకొచ్చి లాస్ట్ నోడ్ వరకు తీసుకురావాలి. బట్ స్టార్ట్ ని తీసుకొచ్చేస్తే మనకి అప్పుడు ఫస్ట్ నోడ్ ఏంటి అనేది తెలియదు, మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వదు. అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం స్టార్ట్ ని కనుక మనం మూవ్ చేస్తే. అందుకోసం టెంపరీగా ఇంకొక పాయింటర్ తీసుకుంటాము. ఆ పాయింటర్ ద్వారా ఏం చేస్తాము అంటే స్టార్ట్ ని స్టార్ట్ ప్లేస్ లోనే పెట్టి స్టార్ట్ కి రీప్లేస్మెంట్ టెంపరీ తీసుకుని టెంపరీ మూవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట టు లాస్ట్
ఆఫ్ ఎ లిస్ట్ వరకు ఎలా అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఈ స్టెప్ లో ఏం జరుగుతుంది, టీ ఈక్వల్ టు ఎస్. దాని అర్థం ఏంటి, టెంప్ కి ఏం అసైన్ అవుతుంది, స్టార్ట్ అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఉంది కదా, టెంపరీ కూడా ఇక్కడే ఉంటుంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ టీ ఈక్వల్ టు ఎస్ అంటే స్టార్ట్ పాయింటర్ టెంప్ పాయింటర్ రెండు కూడా మనకి ఒకే నోడ్ దగ్గర ఉంటాయి అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్. ఇందాక సేమ్ సీన్, ఇది న్యూ నోడ్ అంటే లింక్డ్ లిస్ట్ ఇక్కడ ఏమీ లేదు, ఇదే కొత్త నోడ్ అనుకుంటే అప్పుడు మనకి స్టార్ట్ లో మనకి నల్ అనేది ఉంటుంది, అప్పుడు మనకి ఈ కండిషన్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి, ఒక లిస్ట్ ఉంది కాబట్టి, సో మనకి ఇఫ్ అనేది ఇప్పుడు కూడా మనకి ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇట్ స్టెప్ ఇంటూ ఎల్స్. మీరు కరెక్ట్ గా చూస్తే యాడ్ బిగిన్ లో ఏదైతే కోడ్ ఉందో యాడ్ ఎండ్ లో కూడా ఇక్కడ మనకి అదే ఉందన్నమాట. ఒకసారి మీరు యాడ్ బిగిన్ రిఫర్ చేయండి, దాని విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎల్స్ లో వైల్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వైల్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ యారో నెక్స్ట్ అంటే నథింగ్ బట్ టెంప్ లో ఉన్న అడ్రస్. అంటే ఇది నల్ అవ్వాలా, ఇక్కడ ఏమన్నాడు నల్ అవ్వకూడదు. నల్ అవ్వకూడదు అంటే ట్రూ, నల్ అయితే ఫాల్స్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, టెంప్ యారో నెక్స్ట్ అంటే టెంప్ ఏంటి ఇది కదా, టెంప్ యారో నెక్స్ట్ ఇక్కడ నల్లా కాదు, కండిషన్ ట్రూ. అప్పుడు మనకి ఏమవుతుందంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది, టీ ఈక్వల్ టు టీ యారో నెక్స్ట్. టెంప్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, టీ ఈక్వల్ టు టీ యారో నెక్స్ట్. టీ యారో నెక్స్ట్ లో ఎంత ఉంది, 1002 ఉంది కదా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ టీ అనేది ఇక్కడ నుంచి టీఆర్ నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి 1002 కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి మనకి టీ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. 1 వరకు అయిపోయింది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్ కదా, లూప్ అంటే కదా, వైల్ లూప్ అనేది మనకి అలాగే కదా వర్కౌట్ అవుతుంది. అగైన్ వైల్ టీఆర్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ యారో నెక్స్ట్ అనేది నల్లా కాదు కాబట్టి మళ్ళీ కండిషన్ ట్రూ. మళ్ళీ ఏమవుతుంది, టీ ఈక్వల్ టు టీ యారో నెక్స్ట్. టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. టెంప్ యారో నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 1003. అప్పుడు టెంప్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. అగైన్ టెంప్ ఈక్వల్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఫాల్స్. అంటే ఇది నల్ కాబట్టి కండిషన్ ఫాల్స్. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వైల్ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏముందో స్టేట్మెంట్ చూడండి కరెక్ట్ గా, టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. టెంప్ ఇదే కదా, దీని నెక్స్ట్ ఏముండాలంట న్యూ నోడ్. న్యూ నోడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1004. అంటే అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుంది 1004 వస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఏం పెట్టాలి, ఇదే మనకి లాస్ట్ కాబట్టి వీ కెన్ ప్లేస్ నల్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి లాజిక్ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏదైతే మీకు ఈ లాజిక్ ఉందో ఇన్ కేస్ మన దగ్గర ఎలాంటి లిస్ట్ అనేది లేదు, లింక్ లిస్ట్ లేదు, ఇదే నా ఫస్ట్ నోడ్ అన్నప్పుడు మాత్రమే ఈ కేసు అనేది వర్కౌట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్ లో కూడా ఎల్సే వర్కౌట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, టెంప్ యారో నెక్స్ట్ అంటే అడ్రస్, టెంప్ అంటే డేటా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.